మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో ఈ విమోచన గడియ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. గడిచిన కాలమంతా దేవుడు తన కృప చొప్పున, తనకు దయ చొప్పున మరొక శ్రేష్టమైన దినాన్ని మనకి ఇచ్చిందాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. కొద్ది నిమిషాలు బైబిల్ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ ఉండేవారందరూ కూడా బైబిల్ తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని చూడవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. సామెతల గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనం. రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి అనే దేవ, సర్వశక్తి సంపన్నుడా, నీకు వందనాలయ్యా. గడిచిన కాలమంతా నీ కృప చొప్పున, నీ దయ చొప్పున మిర్చిన క్షేమాన్ని బట్టి ప్రభు నీకు వందనాలు. నీ గ్రంథం మొదలు ఆశ్చర్యకరమైన, దీవెనకరమైన, హెచ్చరికరమైన నీ మాటలు ధ్యానం చేయబోతుండగా మీరే మా అందరితోనూ మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను పరిశుద్ధాత్మ చేత, దేవుని యొక్క ప్రేరణ చేత ఆయన మాట్లాడుతున్న మాట మనం గమనించినప్పుడు, రేపటి దినం గురించి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఈరోజు ప్రతి ఒక్కరము కూడా మన భవిష్యత్తును గురించిన ఆలోచన అనేది మనం వేసుకుంటాం. ఒక ఊహను మనం కంటాం, లేకపోతే కళలు అనేవి మనం కంటాం. ఆ విధంగా చేయాలి, లేకపోతే సమాజంలో ఒక ఉన్నతమైన స్థానానికి రావాలంటే ఒక ప్రణాళిక మనం వేసుకోవాలి. ఒక ప్రణాళిక వేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో మనం జీవిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనం హెచ్చరిస్తూ ఉంటున్నాడు. రేపటి దినం గురించి అతిశయపడకము అని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అతిశయము, ఈరోజు రేపేమి సంభవించునో అది నీకు తెలియదు అని ఆయన దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. రేపు ఏం జరిగిద్దో మనకు తెలియదు, ఈ క్షణాన ఏం జరిగిద్దో మనకు తెలియదు, కానీ మన భవిష్యత్తు గురించి ఎంతగానో ఆశపడుతూ ఉంటాము, ఆలోచన చేస్తూ ఉంటాము. అది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలనే ప్రణాళికలు మనం వేసుకుంటూ ఉంటాము. అసలు దేవుని చిత్తము ఏమై ఉన్నది ఒకసారి మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా, ఎప్పుడైనా తలంచామా అని ఒకసారి మనం గమనించినప్పుడు యేసు ప్రభువు ఒక చక్కటి మాటలు మనకి తెలియజేస్తూ ఉంటున్నాడు. లోక సువార్తలో మన యొక్క వాక్యాన్ని మనము చూడవచ్చు. 12వ అధ్యాయము 15వ వచనం కాంచి ధ్యానం చేద్దాము. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమేయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తను ఆలోచించుకుని, నేను ఇలాగూ చేతును. యేసు ప్రభువారు తన శిష్యులతోనూ అక్కడ సమాజంతోనూ, నేటి సమాజంతో కూడా ఆయన మాట్లాడుతున్న మాట చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. మొదటగా అక్కడ మనం గమనించినప్పుడు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. కలిమి అనగా ఈరోజు మనం యొక్క ధనము విస్తరించుట చేత, లేకపోతే మనకు ఉన్న సరిహద్దులు విశాలపరచుట చేత మనకు అది మేలని మనం అనుకుంటాం, కానీ అది మన జీవనముకు అనగా దేవుని యొక్క రాజ్యమునకు అది మేలు కాదు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమి మేలు అని ఆయన ఇక్కడ సెలవిస్తున్నాడంటే, ఆల్రెడీ ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు పంటను వేశాడు. ఆ పంట వేసిన తర్వాత ఆ పంట సమృద్ధిగా పండింది. ఇంకా కోత కొయ్యలా, ఇంకా పంట ఇంటికి తీసుకొని రాలా. పంట అయితే పండింది. ఆ పంటను చూచాడు, చేను మీద ఆ పంటను చూచి, చేను బాగా పండింది కాబట్టి ఇప్పుడున్న కుట్లు అవి సరిపోవు, ఇక సరిపోవు కాబట్టి నేనేం చేయాలి, ఏదన్నా గృహాన్ని రెంట్కి తీసుకోవాలా, లేకపోతే కుట్లను
పాత కొట్లను పడవేసి కొత్త కొట్లను కట్టాలా అని ఇలా రకరకాల ఆలోచనలు చేస్తూ ఉన్నాడంటే, ఎప్పుడు పంట చేను మీద ఉన్నప్పుడే తను ఏం చేస్తూ ఉంటున్నాడు, ఒక ఆలోచన అనేది తను చేస్తూ ఉంటున్నాడు. ఇలా అనుకుంటున్నాడు అంట, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని ఏమనుకున్న తన హృదయపు ఆలోచన. ఈరోజు ఈ పంట బాగా పండింది, ఈ పంట వచ్చిన తర్వాత నేను ఈ పంట నమ్మి నా అప్పులను తీర్చుకోవాలి, లేకపోతే ఈ పంట నమ్మి ఓ చిన్న ఇల్లును కట్టుకోవాలి, లేకపోతే ఈ పంట నమ్మి కొంత బంగారాన్ని కొనుక్కోవాలి, లేకపోతే ఈ పంట నమ్మి కొంత మనకి కావాల్సిన వస్తు సామాగ్రులన్నీ కూడా తీసుకొచ్చుకోవాలని ఈరోజు మనం అనేకము ముందుగానే మనం ఆలోచన చేసుకుంటాం. అప్పులు తీర్చాలని, ఆస్తులను కూడబెట్టుకోవాలని, లేకపోతే ఆస్తులను కొనాలని, లేకపోతే ఇంకేమైనా ఇంటి ఉపకరణములు ఏమైనా తెచ్చుకోవాలని ముందుగానే చాలా చాలా ఆలోచనలు మనం చేసుకుంటాం. కారణం ఏంటంటే భవిష్యత్తులో అవి మనకు ఉపయోగపడతాయి, భవిష్యత్తులో మన బిడ్డలకు ఉపయోగపడతాయి అనే ఆలోచనలు మనం చేస్తూ ఉంటాము. ఈ విధంగా ఈయన కూడా, ఈ ధనవంతుడు కూడా తను ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. ఏమని ఆలోచన చేస్తూ ఉన్నాడు మనం గమనించినప్పుడు, ఈ పాత కొట్లు ఇద్దరికి పనికి రావటం లేదు కదా, కొత్త కొట్లను కట్టుకొని ఏం చేద్దాం అనుకుంటున్నాడు, అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొందును అనుకునేను. ఏమంటున్నాడు, పంట కొయ్యలేదు, కొట్టులు కట్టలేదు, కానీ తన మనసులో తను సమస్తాన్ని ఊహించుకుంటూ ఉంటున్నాడు. ఈరోజు ఊహా ప్రపంచంలో మనం జీవిస్తూ ఉంటున్నాము. వేరొకరిని పోలి మనం ఉండాలని, ఆ విధంగా మనం జీవించాలని, ఆ విధంగా మనం నడుచుకోవాలని, ఆ విధంగా మనం ప్రవర్తించాలని మనం ఏం చేస్తుంటే ఊహించుకుంటూ మనం నడుస్తూ ఉంటున్నాము. అసలు నిజంగా మన మార్గం ఏమై ఉన్నది, నిజంగా మన యొక్క ఆలోచన ఏమై ఉన్నది, అసలు నిజంగా మన యొక్క దేవుని యొక్క తలంపు నీ పట్ల నా పట్ల ఏమై ఉన్నది అనేది మర్చిపోతూ ఒక రంగుల ప్రపంచంలో, ఊహా ప్రపంచంలో ఎదుటి వ్యక్తిని చూచి ఆ విధంగా నడవాలి, ప్రవర్తించాలి, ఈ విధంగానే జీవించాలనే ఒక ఊహతో ఈరోజు మనిషి బ్రతుకుతూ ఉంటున్నాడు. అందుకే అన్నాడు, రేపటి దినంలో ఏమి సంభవించినో అది నీకు తెలియదు. నీకు ఒకవేళ ధనం విస్తరించితే ఇదే నాకు జీవానికి ఆధారమైనది, ఈ ధనం విస్తరించుట చేత నీ లోకంలో నాకు పేరు, ప్రఖ్యాతులు, ఘనతలు ఇవన్నీ కూడా వస్తాయి అని అనుకుంటున్నావేమో, కానీ దేవుని రాజ్యం అయితే నీకు రానే రాదు. అయితే మరో చోట మనం గమనించినప్పుడు కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 5-6 వచనాలు మనం గమనించినప్పుడు అక్కడ ఒక చక్కటి మాటను మనము చూడగలుగుతాము. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూస్తే, వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు, ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు, ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవనము ఎలా కానొస్తూ ఉందని మనం గమనించినప్పుడు, ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. వాడిపోయే జీవితం మంది, రాలిపోయే జీవితం మంది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు మన దేవుని యొక్క వాక్యము మనకి ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నప్పటికీ, ఎన్నిసార్లు మనకు తెలియజేస్తున్నప్పటికీ మార్పు లేని వ్యక్తులుగాను, మార్పు రాని వ్యక్తులుగాను మనం జీవిస్తూ ఉంటున్నాము. ఎంత చెప్పినా వినే వ్యక్తులుగానే ఉంటాము, కానీ ఆచరణ కష్టమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాము. మన జీవితంలో ఆచరించటం లేదు. వాక్యము అనేక విధాలుగా ప్రతి దినము నిన్ను హెచ్చరిస్తున్నప్పటికీ, ఇది ఈ లోకము నీది కాదు, ఇది అశాశ్వతమైనది అని ఎన్ని మార్లు దేవుడు నిన్ను హెచ్చరించినా, అనేక మార్లు నీతో చెప్పినప్పటికీ కూడా మనం ఎక్కువగా ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉంటాము. ఈ లోకంలో ఉన్న వాటి వైపే మనం దృష్టిని కేంద్రీకరిస్తున్నాము, కానీ దేవుని వైపు మనం చూడటం లేదు. మన యొక్క ఆశ, దృష్టి ఏమై ఉండాలి? యేసు ప్రభువు చెప్తున్నాడు, మీరు పైన ఉన్న వాటినే వెతుకుడు కానీ భూ సంబంధమైనవి మీరు వెతకవద్దు అంటాడు. ఏం వెతకాలి మనము? పైన ఏముంటా ఉంది? దేవునికి రాజ్యం ఉంటా ఉంది,
దేవునికి నీతి ఉంటుంది. ఆయన నిత్యము పరిశుద్ధుడుగా ఆయన కొనియాడబడుతున్న స్థలంలోకి మనం వెళ్ళాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. అందుకే కదా ఆయన నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చింది. అందుకే కదా ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టివేసి ఒక మార్గాన్ని చూపించింది. భూమి మీద ఆయన తిరిగి లేచిన ఏకైక దేవుడుగా ఉండి మీరు నన్ను పోలి నడుచుకోండి ఆయన చెప్తున్నాడు కదా. ఆయన ఈ లోకంలో ధనవంతుడిగా జీవించాడా? ఆయన ఈ లోకంలో సమస్తాన్ని సమకూర్చుకున్నాడా? ఏమి సమకూర్చుకోలేదు కదా. ఆయనకు ఉండటానికి తల వాచుకునే స్థలమైనను లేదని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన తలవాల్చుకోవడానికి స్థలము లేదు ఆయనకి. ఆయన పన్ను కడటానికి ఆయన దగ్గర డబ్బులు లేవు. ఆయన ఏ విధంగా జీవిస్తున్నాడంటే అనేక మార్లు ఆయన సుదూరాలకు ప్రాంతాలకు ఆయన నడుచుకుంటూ వెళ్ళి సువార్తను ప్రకటించిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. దేవుడు ఈ దినాన్ని మనకు అన్నిటినీ సమకూర్చాడు. దేవుని కృప చేత దేవుడు ఇచ్చిన దానిలో తృప్తి లేని వ్యక్తులుగా మనం కానొస్తూ ఉంటున్నాము. తృప్తి పడని వ్యక్తులుగా మనం జీవిస్తూ ఉంటున్నాము. దేవుని బిడ్డలుగా మనం చెప్పుకుంటున్నాము, కానీ మన హృదయంలో ఏముండదంటే తృప్తి అనేది ఉండదు. ఈ ధనవంతుడికి కూడా తృప్తి లేదు. ఏం లేదంటే తృప్తి లేదు. ఇంకా కొట్టులు విప్పాలి, ఇంకా తను సంపాదించుకోవాలి, సుఖించాలి, తినాలి, త్రాగాలి. ఈ యొక్క ఆలోచనతోనే తన జీవితాన్ని కొనసాగిస్తూ తను ఏం చేస్తూ ఉంటున్నాడంటే నా ప్రాణమా సుఖించాలంటున్నాడు. ఈరోజు ఈ సుఖభోగాల కొరకు మన జీవితాలని పాడు చేసుకుంటున్న అనేక మందిని మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, మరొక వాక్యాన్ని మనం గమనించినప్పుడు మనకి కీర్తనల గ్రంథము 39వ కీర్తనలో అక్కడ ఒక వాక్యము రాయబడి ఉంటుంది. చూద్దాము. 39వ కీర్తన 5-6 వచనములు. నా దినముల పరిమాణము నువ్వు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలము ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు ఒట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజెక్కున్న వారికే తెలియదు. ప్రభునందు ప్రియులందరూ బిడ్డలారా, దావీదు భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మన దినముల పరిమాణం బెత్తడంతగా ఉండయి. నువ్వు ఆస్తి సమకూర్చుకున్న తర్వాత ఆస్తి ఎవరికి చెందిద్దో ఎవరు తీసుకుంటారో కూడా మనకే తెలియదు. దానికోసం మనం రేయింబావులు ఏం చేస్తామంటే కష్టపడిపోతూ శ్రమపడిపోతూ అహర్నిశలు పనిచేస్తూ పరుగులెత్తుతూ మనం జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాం. అయితే నువ్వు మరణమైన తరువాత అది ఎవరికి చేజెక్కునో నీకు తెలుసా? దాన్ని ఎవరు పంచుకుంటారో నీకు తెలుసా? దాన్ని ఎవరు సంతోషంగా అనుభవిస్తారో నువ్వు చూడగలుగుతున్నావా అంటే ఏది కూడా మనం చూడలేము. అంత సమకూర్చి వేసి వెళ్తాము. దాన్ని పాడు చేస్తున్నారు, దాన్ని సక్రమంగా వినియోగిస్తున్నారు, అక్రమంగా వినియోగిస్తున్నారు. నీ పేరును, నీ యొక్క సంపాదనను, లేకపోతే నీకు గౌరవాన్ని మండగలుపుతున్నారు. ఏం చేస్తున్నారు అది నీకు తెలియదు. ఒట్టి ఊపిరి వంటి వారము. అయితే మనం ఏం చేస్తున్నామంటే ప్రయాసపడిపోతూ ఉంటాము, కష్టపడిపోతూ ఉంటాము, రేపటి గురించి ఊహలు కంటూ ఉంటాం, బిడ్డల గురించి ఆలోచన కలిగి ఉంటాము. అసలు నీ యొక్క దేవుని యొక్క చిత్తం ఏమిటి? నీ పట్ల దేవుని యొక్క ఆలోచన ఏమిటి? అసలు భూమి మీదకు నువ్వు ఎందుకు ఉద్భవించావు అంటే ఆస్తులు సమకూర్చుకోవడానికి ఉద్భవించావా? లేకపోతే స్థలాలు సమకూర్చుకోవడానికి దేవుడు ఈ లోకానికి నేను పంపాడా? లేకపోతే నీకు నువ్వు పేరు ప్రఖ్యాతలు కలిగి అందరి చేత మెప్పు కలగాలని నీకు దేవుడు ఈ లోకానికి నిన్ను పంపాడా? అసలు దేని కొరకు ఈ లోకానికి నువ్వు వచ్చావని ఏనాడైనా ఒకసారి ఆలోచించావా? ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచన చేద్దాము. రేపటి దినం గురించి అతిశయపడకము. అతిశయించేవారు దేన్ని బట్టి అతిశయించాలంటే నా నామమును బట్టి అతిశయించాలి అని అంటున్నాడు ఆయన. నీకున్న ఆస్తులను బట్టి కాదు, నీకున్న స్థితిగతులను బట్టి అతిశయించడం కాదు, కానీ కేవలము నా నామాన్ని బట్టి మీరు అతిశయించాలి. ఆయన రక్షణ మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం అతిశయించాలి. ఎవరున్నా లేకపోయినా నేను దేవుని బిడ్డగా ఎన్నుకొనబడ్డాను, నేను దేవుని కొరకు జీవించు వాడినే ఉన్నానని నువ్వు అతిశయించాలి. కానీ ఇక పరమైన వాటి యందు నువ్వు మనసు నిలపకూడదని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. ఇంకాను మనం గమనించినప్పుడు అనేక సందర్భాల్లో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అయితే మనం చేయవలసిన పని ఏమిటంటే ఆయన మాట్లాడుతూ ఇదే అనుకూలమైన సమయం,
నేడే రక్షణ దినమని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇది అనుకూలమైన సమయం. దేని కొరకంటే దేవుని యొక్క నిత్య రాజ్యంలోకి చేర్చబడటానికి. ఈరోజు అనేక వ్యాధులు మనం చూస్తూ ఉంటున్నాం. కళ్ళ ముందు కరోనా వ్యాధితో 2 సార్లు కరోనా వ్యాధి వచ్చింది. ఏం చేయబడింది? కొన్ని వేల మంది, లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోయారు. అసలు ఎవరిని తీసుకుని వెళ్ళి పాతి పెడుతున్నారు కూడా తెలియని పరిస్థితి. యుద్ధాలు జరుగుతూ ఉంటున్నాయి. కొన్ని వందల మంది చనిపోతూ ఉంటున్నారు. అనేక మంది క్రైస్తవ సమాజము మీద అనేక విధాలుగా దాడులు జరుగుతూ ఉంటున్నాయి. అనేక యాక్సిడెంట్లు మనం చూస్తున్నాము. అనారోగ్యంతో చనిపోతున్న వారిని చూస్తున్నాము. వారి యొక్క భవిష్యత్తు మీద ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు. వారి యొక్క బిడ్డలను చూడాలని, మనవలను చూడాలని, మన సంతానాన్ని చూడాలని, లేకపోతే వారి వివాహాలు చూడాలని, వాళ్ళు చక్కగా ఉద్యోగాలు చేస్తూ ఉంటే చూడాలని, ఇట్లా అనేక విధాలుగా అనేక మంది అనేక ఆశలు పెట్టుకుని ఉన్నవారు వారి యొక్క ఆశలన్నీ కూడా ఏమైపోయినాయి? ఆవిరైపోలా. చనిపోయినప్పుడు వారి యొక్క పరిస్థితి ఏమిటి? కరోనా వచ్చి చనిపోయినప్పుడు వాళ్ళని తీసుకుని వెళ్ళే వారే లేరు. ఒక డాక్టర్, నెల్లూరులో ప్రముఖ డాక్టర్ చనిపోతే ఆయన నెల్లూరు ప్రాంతానికి తీసుకొచ్చే ఆలోచన కూడా చేయలేకపోయారు. అక్కడ చెన్నైలోనే అతన్ని సమాధి కార్యక్రమం కాల్చివేయటం అనేది జరిగింది. చూడండి, ఒక ప్రముఖ డాక్టరు లక్షలాది రూపాయల ఆస్తి కలిగిన వ్యక్తి ఎక్కడంటే ఒక అనాథగా కాల్చివేయబడిన పరిస్థితి. భార్య వెళ్ళలేదు, కుమారులు వెళ్ళలేదు, కుమార్తెలు వెళ్ళలేదు, బంధువులు వెళ్ళలేదు. ఊపిరి వంటి వారము. కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, దేవా నిశ్చితం ఏమై ఉన్నది, నా జీవితం బిత్తడంతగా ఉంది, ఆవిరి వంటిదిగా ఉంటా ఉంది. అసలు నేను దేని కొరకు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నావు? నువ్వు సెలవిచ్చి ఉండవు కదా, కుమారులు ఆయన ఇచ్చు బహుమానం అని, స్వాస్థ్యం అని, గర్భఫలం అని ఇచ్చు బహుమానం అని. నువ్వు ఎందుకొరకు ఈ బహుమానంగా నన్ను ఈ భూమి మీదకి పంపించావు? దేని కొరకు నేను ఈ లోకంలో జీవించాలి? దేని కొరకు నేను ఈ లోకంలో ప్రయాసపడాలి అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. నువ్వు వెళ్ళి సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టిగా సువార్తను ప్రకటించడం. నాకు సాక్షిగా మీరు ఉండటానికి, నాకు మారుగా మీరు ఉండటానికి, మీరు మిమ్మల్ని నా పోలికగా నేను మిమ్మల్ని చేసుకున్నాను. ఏ జంతు పోలికతో మిమ్మల్ని చేసుకోలేదు, ఏ యొక్క పక్షుల పోలికల్లో మిమ్మల్ని చేయలేదు, కానీ నా పోలికలో మిమ్మల్ని చేసుకున్నాను అంటున్నాడు ఆయన. మనం ఎవరి పోలికంటే ఈ సృష్టికర్త అయిన దేవుని పోలికలో చేయబడిన వారము. మనము ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి పూజించటము, ఆరాధించటము, కొనియాడటము మర్చిపోతున్నాము. కానీ సృష్టిని మనం ఏం చేస్తున్నామంటే పూజించటం ప్రారంభించాము. ఆయనకి కోపాన్ని తీసుకొచ్చే వారంగా ఉంటున్నాము. అందుకే ఒక సమయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఎద్దుకు తన కామందుని యొక్క ఇల్లు తెలుసు అని అంటున్నాడు. నేను కనీ పెంచిన నా బిడ్డలకు నా ఇల్లు తెలియదు అంటున్నాడు. ఆకాశము ఆలకించము అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు దేని కొరకు నేను నిర్మించుకున్నాడు, దేవుడు నేను దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు నువ్వు అంటే, ఆయన సాక్షిగా ఈ లోకంలో నువ్వు ఉండాలని, ఆయన కొరకు నువ్వు జీవించాలని, ఆయన కొరకు అనేక ప్రాంతాల్లోకి సువార్తను తీసుకుని వెళ్ళుటకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని నువ్వు గుర్తెరిగి ఆయన వెంబడించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎందుకంటే మనము ఈ లోకంలో కొద్ది కాలమే మనం జీవిస్తాము. ఈ లోకంలో మనకు శాశ్వతమైనది దేవుని యొక్క రాజ్యము. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో, ఎవరైతే నన్ను ఎరిగి ఉండి రక్షణ కలిగి ఉండి నా కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారిని నేను తీసుకుని వెళ్తాను. నేనుండే స్థలంలో మీరును ఉండులాగునా. ఎక్కడ ఉండటానికంటే ఆయన ఉండే స్థలంలో ఉండటానికి, మనం కట్టుకునే గృహాల్లో ఉండటానికి కాదు, కానీ మనం కట్టుకునే ప్యాలెస్లో ఉండటానికి కాదు. కానీ దేవుడు ఆ రాత్రి అతనితో మాట్లాడుతున్నాడు, వెర్రివాడ అంటున్నాడు. ఈరోజు భూ సంబంధమైన వాటిని సమకూర్చుకొని ఇదే జీవనం అనుకున్న వారందరితో కూడా దేవుడు అంటున్నాడు, వెర్రివాడ, రేపేమి సంభవించిన అది నీకు తెలియదు. నీ యొక్క జీవమును విస్తరించుట చేత, నీ కలిమి విస్తరించుట చేత, నీ సరిహద్దులు విస్తరించుట, నువ్వేదో గొప్పవాడు అనుకుంటున్నావేమో, అసలు రేపేమి సంభవించిందో నీకు తెలియదు. అయితే నువ్వు ఈ లోకంలో నీ ప్రాణము విడిచిన తర్వాత రేపు నువ్వు ఎక్కడికి వెళ్తావు? నిత్య నరకానికి వెళ్తావా? నా రాజ్యానికి వస్తావా? నా రాజ్యానికి రావాలంటే ముందు నా నీతిని, పరిశుద్ధత నువ్వు వెతికేవారిగా ఉండాలి. నన్ను వెంబడించే వ్యక్తిగా ఉండాలి. నా కొరకు జీవించే వ్యక్తిగా ఉంటేనే నువ్వు నా రాజ్యానికి వస్తావని దేవుడు మాట్లాడుతూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డ,
ఈ యొక్క క్షణంలో ఒక మంచి తీర్మానం చేసుకుందాం. నువ్వు దేవుని కొరకు ఏ విధంగా జీవిస్తూ ఉంటున్నావు? దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా ఉంటున్నావా? దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించే వ్యక్తిగా ఉంటున్నావా? అనేక నశించిపోయే ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించే వ్యక్తిగా ఉంటున్నావా? ఒకసారి ఆలోచన చేసుకొని దేవుని కొరకు నిలబడదాం. అనేక మందిని రక్షణ మార్గంలో నడిపిద్దాం. అనేక మందిని దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చేద్దాం. అటు గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. దేవ, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటలను బట్టి ప్రభు నీకు వందనాలు. ఈ వాక్యము హృదయంలో నూరంతలుగా ఫలించలాగున, అనేక మంది హృదయాలు కదిలించబడులాగున, నీ రాజ్యమును నీతిని వెదికే వ్యక్తులుగా ఉండులాగున తండ్రి ప్రభు కృప దయచేయమని, మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోమని, మా పరిచర్యలను మీరు జ్ఞాపకం చేసుకోమని, దేవా అనేక ప్రాంతాల్లో జరుగుతున్న దేవా నీ వ్యతిరేకమైన కార్యములన్నిటిని కూడా మీరు సద్దుమనిపి దేవ నీ బిడ్డల విశ్వాసమును, బలమును, దృఢత్వమును, నిబ్బరమును మీరు కలుగు చేయమని ప్రార్థన చేయించడమయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మీరు స్వస్థపరచండి. దేవ ప్రభా, చదువుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని, చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మామూలు పరిపాలిస్తున్న అధికారులను తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో వదిలి చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మకు అందిన సహవాసము ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకు ఆయన కృపా కాపుదల సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమయంలో కొన్ని నిమిషాలు మీ గ్రామంలో దేవుని వాక్యాన్ని మీకు బోధించి మీ యొక్క గ్రామం గురించి ప్రార్థన చేయడానికి మేము వచ్చాం. మేము అల్లూరు గ్రామంలో ఉంటున్నాం. యునైటెడ్ క్రిస్టియన్ యూత్ అని ఒక టీమ్ గా మేము ఏర్పడి ఈ విధంగా ప్రతి ఆదివారం సాయంకాల సమయంలో ఒక గ్రామానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించి అక్కడ ప్రార్థన చేసి వస్తూ ఉన్నాం. అదే క్రమంలో దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మరి మీ గ్రామం దగ్గరకు రావడం జరిగింది. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. మన మధ్యలో సురేష్ బ్రదరు మరి దేవుని వాక్యాన్ని అందించాల్సిందిగా కోరుచున్నాను. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క సాయంకాల సమయంలో చింతకుంట కాలనీలో ఉన్న ప్రజలందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ఈ యొక్క సాయంకాల సమయంలో ధ్యానం చేద్దాం. నశించిన దానిని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చును అని లోకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంటుంది. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ యొక్క మాటలను తెలియజేస్తూ ఉంటున్నాడు. నశించిపోతున్న వారిని వెదకి రక్షించుటకు యేసు ప్రభువారు ఈ లోకమునకు వచ్చును. ఎవరు నశించిపోతూ ఉంటున్నారు? దేని వల్ల నశించిపోతూ ఉంటున్నారు? మనం గమనించినప్పుడు అందరూ పాపం చేసి ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. అందరూ దేవునికి అవిధేయులుగా ఉన్నవారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. నీతిమంతుడును లేడు, ఒకడైనను లేడని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మాట్లాడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ లోక జీవితము ముగించబడిన తరువాత నిత్య రాజ్యానికి, మోక్ష రాజ్యానికి వెళ్ళాలని ఆశపడుతూ ఉంటారు. ఆ మోక్ష రాజ్యానికి వెళ్ళాలంటే, మనం నశించిపోకుండా నిత్య రాజ్యానికి చేర్చబడాలంటే మనము ఏ విధంగా జీవించాలి, ఎవరిని వెంబడిస్తే మనము మోక్ష రాజ్యానికి చేర్చబడతాము అనేది దేవుడి దినాన మనతో మాట్లాడబోతూ ఉంటున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, నశించిపోతున్న వారిని వెదకి రక్షించుటకు యేసు ప్రభువు దేని కొరకు ఈ లోకానికి వచ్చాడంట? నశించిపోతున్న వారిని రక్షించటానికి. వైద్యం ఎవరికి అవసరము? వైద్యం ఎవరికి అవసరమమ్మా? రోగికి అవసరం. ఈ లోకంలో వైద్యుడు రోగికి అవసరం. అదేవిధంగా అనీతిమంతులకు నీతిమంతుడు అవసరం. ఎవరు నీతిమంతులు లేరు. ఏదో ఒక లోపము ప్రతి ఒక్క మనిషిలో ఉంటూ ఉంటుంది.
ఏదో ఒక పొరపాటులు ప్రతి ఒక్క మనిషిలో కనబడుతూ ఉంటున్నాయి. మార్పు లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నారు, యథార్థత లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నారు, భయభక్తులు లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటున్న ఈ యొక్క తరుణంలో యేసు ప్రభువారు ఈ లోకంలో ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో మాటలు ఎందును క్రియలు ఎందును సమస్తమును ఈ భూ ప్రపంచానికి ఆయన తెలియజేశాడు. ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని ధైర్యంగా ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఎవరిని పోలి నడుచుకోవాలి? యేసు ప్రభువును పోలి నడుచుకోవాలని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక దినాన యేసు ప్రభువారు ఒక ప్రాంతానికి వచ్చాడు. ఈరోజు మేము ఇక చింతకుంట కాలనీకి వచ్చినట్లుగా ఆయన ఒక దినాన ఎరుకో అనే ప్రాంతానికి ఆయన వచ్చాడు. ఆ ఎరుకో ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ఎరుకో ప్రాంతంలో ప్రజలందరూ కూడా మీ వల్ల బయటకు వచ్చి చూస్తూ ఉన్నారు. ఎవరైనా చాలా మంది వచ్చారు, ఏంటి కారణం అనేది ఇలా చూస్తానికి వచ్చారు. అయితే ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు జక్కయ్య. అయితే అతన్ని పొట్టిగా ఉంటాడు కాబట్టి పొట్టి జక్కయ్య అన్నారు. ఆ యొక్క పొట్టి జక్కయ్యకి యేసు ప్రభువుని చూడాలని ఆశ కలిగింది. ఆయన పొట్టిగా ఉండటం వల్ల ఆయన ఒక చెట్టు ఎక్కాడు. ఏం చెట్టు ఎక్కాడు? ఏ చెట్టు ఎక్కాడు? మేడి చెట్టు. మేడి చెట్టు చూడు మేలుమైనను, పొట్ట విప్పు చూడు పురుగులను. పైకి ఎంత మనం బాగున్నప్పటికీ మన హృదయ అంతరంగము దేవునికి దూరంగా ఉంటుంది. పైకి చాలా మంచివారుగా కనపడినప్పటికీ హృదయము చాలా కఠినమైన పరిస్థితుల్లో నింపబడి ఉంటుంది. అసూయ, ద్వేషము, కలహము, మత్సరము, లోభత్వము, వ్యభిచారము, కామకత్వము, ఇవన్నీ పగ, ద్వేషము, ఇవన్నీ కూడా హృదయంలో ఉంటాయి. పైకి మాత్రం చక్కగా నవ్వుతూ పలకరించుకుంటూ ఉంటారు. వేషధారణమైన జీవితాలు మనం చూస్తూ ఉంటాం. మార్పు లేని జీవితాలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ దినాన పొట్టి జక్కయ్య యేసు ప్రభువుని చూడటానికి వచ్చినప్పుడు యేసు ప్రభువు నేరుగా ఆయన దగ్గరకు వచ్చాడు. వచ్చి, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క జక్కయ్య యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ఇతడు అన్యాయస్తుడుగా ఉంటూ ఉన్నాడు. ఇతను బిల్లు కలెక్టర్గా ఉంటున్నాడు. ఇంటి పన్ను వసూలు చేసే వ్యక్తిగా తాను కానొస్తూ ఉంటున్నాడు. అయితే రూపాయికి బదులు 3 రూపాయలు, 3 రూపాయలకు బదులు 6 రూపాయలు, 6 రూపాయలు అయితే 12 రూపాయలు, తను ఇష్టం వచ్చినట్టు ఆ యొక్క బిల్లును వసూలు చేసే వ్యక్తిగా, అన్యాయస్తుడుగా, అన్యాయంగా ధనం సంపాదించే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. దేవుడికి వాక్యమే హెచ్చరిస్తూ ఉంటుంది, అన్యాయంగా ధనము సంపాదించేవాడు తన ప్రాణమును పోగొట్టుకొనును అని మాట్లాడుతుంది. అబద్ధంలాడి ధనము సంపాదించుట, అన్యాయంగా ధనము సంపాదించుట, ఒక వ్యక్తిని మోసం చేసి ధనము సంపాదించుట అతని ప్రాణానికి ముప్పు. అది చివరికి ఎక్కడ నడిపిస్తుందంటే నిత్య నాశనానికి, నరకాగ్నికి నడిపిస్తుంది. ఆ యొక్క పాపంలో పడి ఉన్న జక్కయ్య అనేక మందిని మోసం చేసి తన యొక్క ధనాన్ని ఈ లోకంలో పెంచుకుంటున్న వ్యక్తి. ఆస్తులు పెంచుకుంటున్నాడు, అంతస్తులు పెంచుకుంటున్నాడు, స్థలాలు పెంచుకుంటున్నాడు, పొలాలు పెంచుకుంటున్నాడు. కానీ ప్రజలలో యథార్థతను కోల్పోయాడు, నీతిని కోల్పోయాడు, పాతాళంకు దిగిపోటుకు సిద్ధంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి యేసు ప్రభువు వచ్చాడు. ఆయన నీతిమంతుల కోసం రాలేదు, అనీతిమంతుల కోసం ఆయన వచ్చాడు. ఆ అనీతిమంతుడు కూడా జక్కని పిలుస్తూ ఉన్నాడు. నేడు నీ ఇంటి నేను ఉండవలసి ఉన్నది అనగానే ఆ చుట్టుపక్కల అందరూ కూడా ఏం చేస్తున్నట్టు ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటున్నాడు. ఏమిటి ఈయన అన్యాయస్తుడి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈయన అన్యాయస్తుడు, అందరి దగ్గర అధికంగా ధనాన్ని వసూలు చేస్తూ ఉంటాడు. ఇలాంటి ఆయన దగ్గరికి ఎందుకు వచ్చాడని అందరూ అనుకుంటా ఉంటే జక్కయ్య త్వరగా దిగి వచ్చాడు. యేసు ప్రభువుని చేర్చుకున్నాడు. ప్రభువుని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసు ప్రభువుని చేర్చుకున్నాడో, తన ఇంటిలోకి పిలుచుకున్నాడో,
తన జీవితము మార్చబడింది. ఇదివరకు అన్యాయస్తుడే, కానీ యేసు ప్రభువుని చేర్చుకున్న తరువాత, యేసు ప్రభువు ఈతకు వచ్చిన తరువాత తన జీవితము మార్చబడింది. కారణం ఏమిటంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. అయితే జక్క యొక్క జీవితాన్ని గమనిస్తే ఆయన వెంటనే మాట్లాడుతూ ఉంటున్నాడు, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకున్న దానిని రెండింతలుగా ఇచ్చి వేస్తాను, పేదలకు నా ఆస్తిలో సగభాగం ఇచ్చి వేస్తాను అని మాట్లాడుతూ ఉంటున్నాడు. మార్పు కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు. ఈరోజు అనేక మంది యేసు ప్రభువుని చేర్చుకున్నప్పటికీ కూడా మార్పు లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నాడు. యేసు ప్రభువుని నీ ఇంట్లోకి చేర్చుకోవడం అంటే నీ హృదయంలోకి చేర్చుకోవటం. యేసు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకున్న తర్వాత నీ జీవితం మార్చబడాల. అబద్ధంలో నీ యొక్క జీవితంలో ఉండకూడదు, దొంగతనంలో నీ యొక్క జీవితంలో ఉండకూడదు, అసూయకరమైన మాటలు నీ జీవితం ఉండకూడదు, అబద్ధాలు నీ యొక్క జీవితంలో ఉండకూడదు. నువ్వు యథార్థవంతురాలుగా నువ్వు జీవించాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. ఆ నశించిపోతున్న వ్యక్తిని యేసు ప్రభువు వెతకి పట్టుకున్న రీతిగా ఇక రాత్రికాల సమయంలో, సాయంకాల సమయంలో చింతగుట్ట కాలనీ యొక్క ప్రాంతంలో దేవుని యొక్క సువార్త వింటున్న మీరందరూ కూడా, మీ అందరి యొద్దకు కూడా యేసు ప్రభువు వస్తూ ఉంటున్నాడు. ఇదే మీకు అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినమని ఆయన మాట్లాడుతుండగా ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడుగా నీ ఇంట్లోకి ఆహ్వానించుకున్నట్లయితే నీ జీవితం మార్చబడుతుంది. జక్క జీవితం మార్చబడింది. ఆస్తంతా పోయింది, పేదలకును అన్యాయంగా సంపాదించిన వారికి ఇచ్చాడు, గాని పరిశుద్ధతను, నీతిని, యథార్థతను, సంతోషాన్ని, సమాధానాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఎంత ఆస్తుందో సమాధానం ఉండదు, ఎంత ఆస్తుందో కుటుంబంలో కలహాలు ఉంటాయి. అలాంటి వాటి అన్నిటి నుంచి కూడా ఆయన విడిపించబడ్డాడు. మీకు మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన దగ్గర ఉన్న యోహాన్ పాస్టర్ గారి యొక్క దేవుని యొక్క మందిర ఆవరణమునకు మీరు కానీ వెళ్ళినట్లయితే పాస్టర్ గారు ఇంకా మీకు అద్భుతమైన మాటలు చెప్పి మీకు ఆత్మీయ జీవితాలను ఆయన పురుగులు పుట్టుకు ఆయన సహాయపడతాడు. అటు ఉపశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కలుగుజేను గాక. ఆమేన్. చక్కగా వాక్యాన్ని విన్నా, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఆమోస్ ప్రార్థన చేస్తారు. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, భూమికి ఆకాశానికి మహాప్రభు, అయ్యా ఈ సాయంకాల సమయంలో నా తండ్రి ప్రభు, ఈ చింతకుంట కాలనీలో నా తండ్రి ప్రభు, అయ్యా ఈ స్వార్థ విషయంలో నా తండ్రి ప్రభు, నీ దైవ శాఖలు వాక్యం ఎత్తుండగా నా తండ్రి ప్రభు, అనేక మంది వింటుండగా నా తండ్రి ప్రభు ఫలించులాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే నా తండ్రి ప్రభు, ఈ రోజు నా తండ్రి ప్రభు ఆరాధన చేస్తున్నప్పుడు నా తండ్రి ప్రభు మందిరం దగ్గర నా తండ్రి ప్రభు అనేక మందికి నా తండ్రి ప్రభు మీరు దర్శించి ఆకర్షించి ప్రేమించమని ప్రార్థిస్తాను. అలాగే నా తండ్రి ప్రభు మీరే నా తండ్రి ప్రభు సమస్తాన్ని ఘనత మహిమ నువ్వు మాత్రం పొందుకొని నా ప్రభు నా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.